నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైంది. బిగ్ బాస్ పెట్టేటువంటి కొన్ని ఆటలు కావచ్చు, అదేవిధంగా ఆటగాళ్ళ మధ్య గేమ్స్, ఇవన్నీ కూడా మధ్యలోకి రాగానే పబ్లిసిటీ అమాంతం ఒకేసారిగా పెరిగిపోయిందని చెప్పుకోవాలి. సో ఈసారి ఎన్నడూ లేని విధంగా చాలా ట్విస్టులు, అదేవిధంగా టర్న్స్ వల్ల బిగ్ బాస్ సీజన్ 9 చాలా పబ్లిసిటీ పెరిగిందని చెప్పుకోవాలి. సో దీనికి వ్యూవర్షిప్ కూడా చాలా వస్తుంది. మొదటి 2 వారాలు నెమ్మదిగా ఉన్నప్పటికీ కూడా తర్వాత 6 వారాల నుండి కూడా బిగ్ బాస్ సీజన్ 9 పబ్లిసిటీ చాలా పెరిగిందని చెప్పుకోవాలి. వ్యూవర్షిప్ బాగా పెరిగిందని చెప్పుకోవాలి. ఆటగాళ్ళు కావచ్చు, అదేవిధంగా వారి వ్యూహాలు కావచ్చు, అదేవిధంగా వారి ఆడేటువంటి విధానం కావచ్చు, ప్రేక్షకులని రంజింపజేస్తున్నాయి. అందుకే సీజన్ 9 అనేది చాలా దూసుకెళ్తుంది వ్యూవర్షిప్లో. ఇప్పుడు 8వ వారం సీజన్ 9 తెలుగు బిగ్ బాస్ 8వ వారం ఎలిమినేషన్కి వచ్చింది. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా చూసుకుంటే ఇద్దరు ఆటగాళ్ళు ఎవరైతే దమ్ము శ్రీజ, అదేవిధంగా భరణి, ఇద్దరు కూడా ఎలిమినేట్ కావడం జరిగింది. సో దమ్ము శ్రీజ ఏమో ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చారో వారి ద్వారా శ్రీజని బయటికి పంపించడం జరిగింది. అదేవిధంగా భరణిని ఎలిమినేషన్ చేసినప్పటికీ కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా మంది ప్రేక్షకులు సోషల్ మీడియా వ్యాప్తంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో ప్రేక్షకుల కోరిక మేరకు భరణిని, అదేవిధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా బయటకు పంపించినటువంటి శ్రీజను ఇద్దరిని కూడా రీ ఎంట్రీతో మరొకసారి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టడం జరిగింది. సో ఈ షో మీద మరింత క్రేజ్ పెరిగిందని చెప్పుకోవాలి. వారిద్దరూ మరొకసారి లోపలికి రావడంతో ఎవరైతే ఎలిమినేట్ కావడం జరిగిందో వారితోనే 8వ వారం ఎలిమినేషన్ చేపించాడు బిగ్ బాస్. ఈసారి ఈ 8వ వారం ఎలిమినేషన్ లో బిగ్ బాస్ లో ఎవరో మనం చూసుకుందాం. మొదటగా తనుజ గౌడ, అదేవిధంగా కళ్యాణ్, రీతు చౌదరి, అదేవిధంగా గౌరవ్ గుప్తా, పవన్, రాము రాథోడ్, సంజన, అదేవిధంగా దివ్వల మాధురి, ఈ 8 మంది కూడా 8వ వారంలో ఎలిమినేషన్ కావడం జరిగింది. ఈ 8వ వారంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఓటింగ్ చూసుకుంటే అంటే ఎవరు సేఫ్ లో ఉన్నారు, ఎవరు బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ప్రతి వారం అంటే ఏ వారం చూసుకున్నా కూడా ఒకవేళ తనుజ కనుక ఎలిమినేషన్లో ఉంటే మాత్రం ఓటింగ్లో చూసుకున్నా కూడా తనుజకే ఎక్కువ ఓటింగ్ పడతా ఉంటాయి. చాలా మంది ప్రేక్షకులు తనుజకే ఎక్కువ ఓటేస్తారు. కానీ ఈసారి అనూహ్యంగా తనుజ మొదటి స్థానం నుండి 2వ స్థానంలోకి పడిపోవడం జరిగింది. మరి మొదటి స్థానంలో ఎవరున్నారని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఈసారి కళ్యాణ్ పడాల 8వ వారం ఓటింగ్లో మొదటి స్థానంలో నిలిచాడు కళ్యాణ్ పడాల. సో టాప్ 1లో కళ్యాణ్ పడాల నిలిచాడు. ముద్దమందారం ఫేమ్ తనుజ గౌడ ఈసారి అనూహ్యంగా మొదటి స్థానం నుండి 2వ స్థానంలోకి పడిపోవడం జరిగింది ఈ 8వ వారం ఎలిమినేషన్ లో. సో టాప్ 2లో తనుజ గౌడ. సో నెక్స్ట్ వచ్చేసి టాప్ 3లో ఓటింగ్ లో ఎవరు ఉన్నారని మనం మాట్లాడుకోవాల్సి వస్తే సంజన ఈసారి ఓటింగ్ లో టాప్ 3లో ఉండడం జరిగింది. సో టాప్ 3లో సంజన ఉన్నారు. సంజన మొదటి 2-3 వారాల్లోనే బయటికి వెళ్ళిపోతుందని చెప్పేసి చాలా మంది ప్రేక్షకులు అనుకున్నారు. బిగ్ బాస్ చూసిన వాళ్ళు అందరూ కూడా అనుకున్నారు. సో తనతో కాదు సంజన వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ తన క్యారెక్టర్ కావచ్చు, అదేవిధంగా తన ఆడే విధానం కావచ్చు, సో ఎవరైతే తనను ఎలిమినేట్ చేస్తారో వాళ్ళని డిఫెండ్ చేసే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా తను కరెక్ట్ చేసుకుని పోవడంతో సంజన ఒక ఫ్యాన్ బేస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో 8 వారాల వరకు కూడా సంజన ఇప్పటికి కూడా ఇంకా బిగ్ బాస్లో కొనసాగుతుంది. ఈ వారం ఎలిమినేషన్లో కూడా ఈ వారం ఓటింగ్లో టాప్ 3లో సంజన ఉందని చెప్పుకోవాలి. సో సేఫ్ జోన్లో కళ్యాణ్ ఉన్నారు, అదేవిధంగా తనుజ గౌడ సేఫ్ జోన్లో ఉంది, అదేవిధంగా సంజన కూడా సేఫ్ జోన్లో ఉంది. సో వీళ్ళు టాప్ 3. టాప్ 4 విషయాన్ని చూసుకుంటే రీతు చౌదరి టాప్ 4లో ఉంది ఈ వారం ఓటింగ్లో.
అంటే ఇప్పుడు ఈ టాప్ 1, 2, 3, 4 ఏదైతే ఉందో వీళ్ళందరూ సేఫ్ జోన్ అన్నమాట. ఈ ఎలిమినేషన్ లో ఓటింగ్ లో ఉన్నటువంటి ఇవి టాప్ 1, 2, 3, 4. సో అంటే ఎలిమినేషన్ అనుకుంటే ఎలిమినేషన్ లో టాప్ 1, 2, 3 అనుకున్నారు, అది కాదు, ఓటింగ్ లో టాప్ 1, 2, 3లో ఉన్నారని చెప్పుకోవాలి. సో టాప్ 4 లో రీతు చౌదరి కొనసాగుతుంది ప్రస్తుతం అయితే ఈ వారంలో. సో టాప్ 5 చూసుకుంటే రాము రాథోడ్, సో రాము రాథోడ్ ఇతను కూడా 8 వారాల వరకు కూడా చాలా మంచిగా ఆడడం జరిగింది. గేమ్ విధంగా కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, టిఫిన్ చేసుకునే విధానం కావచ్చు, ఎలిమినేట్ చేసే విషయం కావచ్చు, ఏదైనా కూడా అన్నిట్లో కూడా రాము రాథోడ్ చాలా మంచిగా ఆడుతూ ఆయన కూడా ముందుకు వెళ్తున్నాడు. సో ఓటింగ్లో టాప్ 5లో రాము రాథోడ్ ఉన్నాడు. సో ఇప్పుడు టాప్ 1, 2, 3, 4, 5 ఈ 5 కూడా ఈ 8వ వారంలో సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. టాప్ 1లో కళ్యాణ్, టాప్ 2లో తనుజ, టాప్ 3లో సంజన, టాప్ 4లో రీతి చౌదరి, టాప్ 5లో రాము రాథోడ్. వీరు 5 కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళు చాలా డేంజర్ జోన్ లో ఉన్నారు ఈ వారం ఎలిమినేషన్ లో. సో వీరు 5 కూడా టాప్ 5లో ఉన్నారు. నెక్స్ట్ 3 చూసుకుంటే టాప్ 6లో పవన్ ఉన్నాడు, అదేవిధంగా టాప్ 7లో టాప్ 6లో దివ్యల మాధురి ఉంది. టాప్ 6లో దివ్యల మాధురి ఉంది. దివ్యల మాధురి వచ్చినటువంటి ఈ షార్ట్ టైంలోనే తన అగ్రెసివ్నెస్ కావచ్చు, చాలా దూకుడుగా ఆడుతుంది, చాలా దూకుడుగా డిఫెండ్ చేస్తుంది, చాలా దూకుడుగా ఇతర ఆటగాళ్ళ పైన ఎలిమినేట్ చేస్తుంది. సో అన్ని విధాలుగా కూడా చాలా అంటే చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది దివ్యల మాధురి. సో కొంతమందితో బాండింగ్ ఏర్పాటు చేసుకుంది తనుజ లాంటి వాళ్ళతో, మిగతా వాళ్ళతో అయితే చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది దివ్యల మాధురి. ఈ ఏదైతే వారం ఉందో ఈ ఎలిమినేషన్ లో డేంజర్ జోన్ లో అందులో దివ్యల మాధురి ఉంది టాప్ 6లో. సో నెక్స్ట్ టాప్ 7 వచ్చేసి పవన్. టాప్ 7లో పవన్ ఉన్నాడు ఈసారి డేంజర్ జోన్ లో. అదేవిధంగా టాప్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చినటువంటి గౌరవ్ గుప్తా ఈసారి డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఓటింగ్ లో చూసుకుంటే టాప్ 8లో ఉండడం జరిగింది. సో మొత్తానికి డేంజర్ జోన్ లో ఉందని ఎవరైనా మనం మాట్లాడుకుంటే గౌరవ్ గుప్తా అదేవిధంగా పవన్ కూడా ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్ళిద్దరిట్లలో ఎవరో ఒకరు ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. సో ఇది ఇంకొక 2 రోజులు గడువు ఉంది. ఈ 2 రోజులలో ఏదైనా ఓటింగ్ అనేది ఏదైనా మార్పులు జరిగితే చెప్పలేం. కానీ ఇప్పటి వరకు వచ్చినటువంటి ఓటింగ్తో చూసుకుంటే డిమాండ్ పవన్ అదేవిధంగా గౌరవ్ గుప్తా ఇద్దరు కూడా చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. సో టాప్ 6లో చూసుకుంటే దివ్యల మాధురి కూడా ఇంచుమించు డేంజర్ జోన్లో ఉందని చెప్పుకోవాలి. ఇంకొక 2 days టైం ఉంది ఈ ఎలిమినేషన్ ఏదైతే ఈ వారం ఉందో. ఈ 2 daysలో కనుక ఒకవేళ ఓటింగ్ అనేది మార్పులు జరిగితే సో ఈ టాప్ 6 ఉన్నటువంటి దివ్యల మాధురి టాప్ 8కి పోవచ్చు. టాప్ 8లో ఉన్నటువంటి గౌరవ్ గుప్తా 7కి వెళ్ళచ్చు. అదేవిధంగా పవన్ ఏదైతే ఉన్నాడో ఇతను 6కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో మార్పులు జరుగుతాయి అంటే ఓటింగ్లో ఈ 2 daysలో కనుక ఇదే కాన్స్టెంట్కి వెళ్తే మాత్రం ఇదే తరహాలో ఉంటుంది. ఈ 2 daysలో ఏదైనా వాళ్ళు ఆటగాళ్ళు ఎవరైతే బిగ్ బాస్ ఉన్నారో వాళ్ళ ఆట తీరు కానీ వాళ్ళ ప్రవర్తన తీరు కానీ ప్రేక్షకులకు నచ్చకపోతే మాత్రం ఏదైనా అనిపిస్తే ఓటింగ్ తారుమారు అయితే మాత్రం ఇందులో కూడా మనకు ఓటింగ్ కూడా తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఓటింగ్ ప్రకారం చూసుకుంటే డేంజర్ జోన్లో గౌరవ్ గుప్తా అదేవిధంగా పవన్ ఉన్నాడు. ఈసారి గౌరవ్ గుప్తా ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో చూద్దాం మరి ఈ 2 రోజుల్లో మరి ప్రేక్షకులు ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఎవరికి మైనస్ చేస్తారు, ఎవరికి పాజిటివ్గా ఓటేస్తారు మనం చూడాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఓటింగ్ ప్రకారం చూసుకుంటే టాప్ 1లో కళ్యాణ్ పడాలా, టాప్ 2లో తనుజ, టాప్ 3లో సంజన, టాప్ 4లో రీతి చౌదరి,
టాప్ 5లో రాము రాథోడ్, టాప్ 6లో దివ్యల మాధురి, టాప్ 7 పవన్, అదేవిధంగా టాప్ 8 గౌరవ్ గుప్తా. సో వీళ్ళు మొదటి 5 అయితే సేఫ్ జోన్లో ఉన్నారు, చివరి 3 మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారు. దివ్యల మాధురి డేంజర్ జోన్, పవన్ డేంజర్ జోన్, గౌరవ్ గుప్తా డేంజర్ జోన్. మరి చూద్దాం ఈ 2 days లో మరి ఏం జరుగుతుంది. ఓటింగ్ ప్రకారం చూస్తారా, లేదంటే బిగ్ బాస్ మరొకసారి ట్విస్టులు టర్న్ ద్వారా ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారానే ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిస్తారా, మనం వేచి చూడాలి.